తిరుమల లడ్డు వివాదంపై వైసీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించనున్నారు. లడ్డు వ్యవహారంలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్ వేయనున్నారు. కూటమి నాయకులు కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, తమ హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు వైసీపీ శ్రేణులు. అధికార ప్రభుత్వ నాయకులు అన్ని అవాస్తవాలు చెబుతున్నారన్నారు. తిరుమల లడ్డు వివాదంపై వైసీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించనున్నారు. లడ్డు వ్యవహారంలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్ వేయనున్నారు వైసీపీ నేతలు. కూటమి నాయకులు కావాలనే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, తమ హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు వైసీపీ శ్రేణులు. అధికార ప్రభుత్వ నాయకులు అన్ని అవాస్తవాలు చెబుతున్నారన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. లక్ష్మి, ప్రస్తుతం టీటీడీ లడ్డు వ్యవహారంలో తీవ్ర స్థాయిలో దుమారం రాజేసింది. ఎందుకంటే మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, సెంటిమెంట్ కి సంబంధించినటువంటి అంశం, వైద్య పరీక్షల్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా ఒక రకంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొవ్వు పదార్థాలు కలిగి ఉండటం కూడా కొంతవరకు ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కేవలం నెయ్యిని కేంద్రంగా చేసుకుని నెయ్యి ఎక్కువ ధర అవుతుందన్నటువంటి ఒక ఉద్దేశంతో తక్కువ ధరకు తీసుకోవాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో చేసుకున్నటువంటి నిర్ణయం పట్ల కొంతవరకు కూడా సంచలనంగా మారింది. ఇప్పుడు వైద్య పరీక్షల తర్వాత కూడా కొంతవరకు వచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుని ఆశ్రయించేటువంటి సిచ్యువేషన్కి వచ్చింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో తమని బదనాం చేసే విధంగా, తమను విమర్శలకు పాలు చేసే విధంగా, తమపై ఆరోపణలు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభ్యంతరంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టుని ఆశ్రయించింది. అందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం రెడీ అయింది. ఈ వ్యవహారంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇందులో ఇంప్లీడ్ అయ్యేటువంటి పిటిషన్స్ రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, అదేవిధంగా ఇతర శాఖలు, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి యంత్రం కూడా ఇంప్లీడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఈ వ్యవహారం ఇట్లా ప్రస్తుతం అయితే సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఈ ఇష్యూని పూర్తిగా న్యాయస్థానం ద్వారానే న్యాయబద్ధంగానే తెలుసుకుంటామన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో అటు హిందువుల మనోభావాలు కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి భక్తుల మనోభావాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా కొంతవరకు కూడా ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా ఈ వ్యవహారాన్ని పూర్తిగా విమర్శలు పాలు చేసే విధంగా జరుగుతున్నటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసింది. సో ఇప్పుడు మధ్యాహ్నం ఈ వ్యవహారంలో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు ఎలా ఉండబోతోంది, న్యాయస్థానంలో పిటిషన్ వేసిన తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ. తిరుమల లడ్డు వివాదంపై వైసీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించనున్నారు. లడ్డు వ్యవహారంలో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్ వేయనున్నారు. కూటమి నాయకులు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, తమ హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు వైసీపీ శ్రేణులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. సునీత, లడ్డు వివాదం కాస్త పొలిటికల్ టర్న్ తిరిగిందని కూడా చెప్పచ్చు. ఇప్పటికే దీనిపైన అధికార టీడీపీ, అటు ప్రతిపక్ష వైసీపీ ఇద్దరు కూడా పరస్పరం తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణల తర్వాత దీనిపైన ఇప్పటికే మాజీ టీటీడీ చైర్మన్ అయిన కరుణాకర్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఉద్దేశపూర్వక నిరాధారంగా ఆరోపిస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు టీడీపీ మాత్రం ఇది ల్యాబ్ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో అందులో ఉన్న విషయాల్ని మాత్రమే తాను చెప్తున్నానని చెప్పారు. ఇప్పటికే దీనిపైన ముఖ్యమంత్రి స్వయంగా తాను ల్యాబ్ రిపోర్టును తాను చూశాను అని చెప్తున్నారు. అందులో జంతు సంబంధమైన కొవ్వులు కలిపారన్నది ఆ రిపోర్ట్ లో స్పష్టంగా వచ్చిందన్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే మరోవైపు టీటీడీ మాత్రం ఇప్పటి వరకు దీనిపైన అధికారికంగా ఎలాంటి ఒక ప్రకటన అయితే చేయకపోవడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. మరోవైపు దీనిపైన ఇప్పటికే ప్రమాణం చేస్తానని సిద్ధమైన టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు ఇతర నేతలు కూడా దీనిపైన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇది పరువు నష్టం సంబంధించిన కేసుతో పాటు అలాగే దుష్ప్రచారం టీటీడీ లాంటి ధార్మిక సంస్థ పైన
టీడీపీ నిరాధార ఆరోపణలు చేస్తుందన్న దానిపైన కూడా వాళ్ళు ఒక పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని మీద కూడా ఇది ఇప్పటికే నాయకులు సిద్ధమైపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మరి దీనిపైన హైకోర్టులో ఒకవేళ పిటిషన్ కనుక వైసీపీ నాయకులు వేస్తే ఖచ్చితంగా దానిపైన కౌంటర్ వేయాల్సిందిగా కూడా హైకోర్టు అటు ఎవరైతే ముఖ్యమంత్రితో పాటు ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళకి నోటీసులు ఇచ్చే అవకాశం, టీటీడీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని మీద రిప్లై సమాధానం కూడా రిప్లై అఫిడవిట్ కూడా ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. మొత్తం మీద ఇది పొలిటికల్ గా ఆరోపణలు ప్రత్యారోపణలకే పరిమితం అవుతుంది అనుకున్న సమయంలో ఇది హైకోర్టు దాకా వెళ్లిన నేపథ్యంలో హైకోర్టు అందులోనూ ఈ హైకోర్టు ఇది అత్యంత సున్నితమైన అంశం, కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కూడా హైకోర్టు కూడా దీనిపైన సీరియస్ గా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అప్పుడు ఖచ్చితంగా హైకోర్టుకి ఆధారాలు సమర్పించాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పచ్చు. మొత్తం మీద హైకోర్టు వరకు ఇష్యూ వెళ్లిన నేపథ్యంలో తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, తర్వాత ఈ లడ్డు సంబంధించి రిపోర్ట్ లో అసలు నిజాలు ఏమున్నాయనే మొత్తం కూడా తెలిసే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద లడ్డు విషయం గత 2-3 రోజులుగా కూడా తీవ్ర మలుపులు తిరుగుతూ ప్రస్తుతం ఏపీ హైకోర్టుకు చేరుకోవడంతో ఇక్కడ ఏపీ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఏం తేలుతుందన్న ఉత్కంఠత అయితే మొదలైందని చెప్పొచ్చు. సునీత. రైట్ వర్మ, థ్యాంక్ యూ.